జపాన్‌లో మనం ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నా సరే, మన లగేజెస్ అంటే మనం ఎక్కడ స్టే చేయకుండా బయట లగేజ్‌లు స్టోర్ చేసుకోవాలంటే బెస్ట్ ఆప్షన్ లాకర్ సిస్టమ్ అన్నమాట. సో, ఇక్కడ లాకర్స్ ఉంటాయి. చిన్నదైతే గనుక 400 యెన్, పెద్దదైతే 500, ఇంకా పెద్దదైతే 700 యెన్. ఇట్లా సైజుని బట్టి ఉంటది. మా దగ్గరైతే ఒక చిన్న ట్రాలీ ఉంది. సో, దీన్నెలా యూజ్ చేస్తారని నేను చెప్తాను. ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నవి అవైలబుల్ అని రాసుంటాయి. ఆల్రెడీ లాక్‌లో ఉన్నవి లాక్ అయిపోయి ఉంటాయి. సో, అవైలబుల్‌గా ఉంది కాబట్టి మేము ఇది మా ట్రాలీ పెట్టుకున్నాం. ఇది మా ట్రాలీ. సో, ఇందులో పెట్టేసుకున్నాం. పెట్టిన తర్వాత దీన్ని క్లోజ్ చేసి ఇక్కడ లాక్ ఉంది గదా! జస్ట్ ఇట్లా లాక్ చేయాలి. చేయగానే దీని నంబర్ చూడండి 4031. ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో, ఇంగ్లీష్ మీద సెలెక్ట్ చేసి If the డోర్ location నంబర్ shown అదే is correct, కన్ఫర్మ్. select your payment method. దగ్గర ఐసీ కార్డ్ ఉంది. సో, ఐసీ కార్డ్ Touch your smart card. Make your statement of use. Thank you. లాక్ అయిపోయింది. దాన్ని లాక్ చేసేసాను. పేమెంట్ చేసిన వెంటనే లాక్ అయిపోయింది. అవైలబుల్ నుంచి లాక్‌లోకి వచ్చేసింది. ఇది కూడా 9-9 వరకు ఉంటది. సో, ఈ టైంలో వచ్చి మనం మన లాకర్ తీసేసుకొని వెళ్ళిపోవచ్చు. టైం 8:50 అయింది. మేము లాకర్స్ నుంచి తీసేయాలి. 9కి క్లోజ్. ఎలా తీయాలనేది చెప్తాను. ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్లేస్ రిట్రీవ్ సెలెక్ట్ చేయాలి. Follow the guidance for operation. నేను ఐసీ కార్డ్ తో పే చేసా కాబట్టి దాంతో ట్యాప్ Please చేసిన pick up వెంటనే the- ఇది అన్లాక్ అయిపోయింది. ఓపెన్ చేసుకొని మన లగేజ్ తీసుకోవాలి. సో, ఇలా మీరు జపాన్ లో ఉంటూ జపాన్ ట్రావెల్ చేయాలనుకోని లగేజ్ స్టోర్ చేసుకోవాలి చిన్నవి అంటే లాకర్స్ బెస్ట్ అన్నమాట. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ ఫాలో అయిపోండి.